హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు వివరించబోతున్నాను. అవేంటంటే కొత్తగా 2021, 2022 ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కాలేజెస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. వీళ్ళకి అంటే ఇంతకుముందు ఏడబ్ల్యూఏఈ అలాగే గ్రూప్స్ ఎగ్జామ్ రాయలేని వాళ్ళకి, కొత్తగా రాస్తున్న వాళ్ళకి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వివిధ రకాలైన క్వశ్చన్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అవి ఒక్కొక్కటి క్వశ్చన్ చూద్దాం, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎందుకంటే పిల్లలకి క్వశ్చన్ స్టైల్ ఎలా వస్తుందో తెలిస్తే సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవచ్చు అన్నమాట. సబ్జెక్ట్ చదివిన తర్వాత ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో తెలిస్తే మనకి కాస్త ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. దీంట్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇవి చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు టీఎస్పీఎస్సీలో. ఎందుకంటే యూపీఎస్సీకి అనుగుణంగా ఏవైతే యూపీఎస్సీ ఉందో ఆ ప్యాటర్న్ని ఈ టీఎస్పీఎస్సీ వాళ్ళు అనుకరిస్తున్నారనమాట, ఫాలో అవుతున్నారు. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఉండవని కాదు, తక్కువ ఇస్తున్నారు. దాంట్లో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా మన తెలంగాణ గురించే. వెన్ వాజ్ వి హబ్ స్టార్టెడ్ ఇన్ తెలంగాణ? వి హబ్ ఇది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం దీన్ని తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఎప్పుడు స్టార్ట్ చేశారని ఇచ్చి డైరెక్ట్ క్వశ్చన్. దీంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చారు, 16, 17, 18, 19 అని చెప్పి. కరెక్ట్ ఆన్సరు మనకి బి ఆన్సర్. 2017లో స్టార్ట్ చేశారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్. ఇలాంటివి కాస్త మెమరీ బేస్డ్ ఉంటాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రెండో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. రెండో మోడల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. దీంట్లో ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, ఒక్కోసారి 3 స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఒక్కోసారి 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇలా ఇచ్చి ఒక్కోసారి 5 కూడా ఇస్తున్నాడు. అంటే 5 ఇచ్చేవి సివిల్స్లో ఉన్నాయి కానీ టీఎస్పీఎస్సీ 5 స్టేట్మెంట్స్ ఇచ్చేది ఇంతవరకు రేర్ కేసెస్ లేదు. సో ఇక్కడ నేను 2 స్టేట్మెంట్సే ఇచ్చాను మీకు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దీంట్లో మనకి ఓపెన్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ మోర్ అట్ ది పర్సంటేజ్ 31.46%. అంటే మన తెలంగాణలో ఓపెన్ ఫారెస్ట్ అట యాజ్ పర్ ఎకనామిక్ సర్వే ప్రకారం 31.46% అట. అలాగే తెలంగాణ టోటల్ ఫారెస్ట్ కవర్ ఈజ్ 24.05%. తెలంగాణ టోటల్ ఫారెస్ట్ పర్సంటేజ్ అట. ఈ 2 సెంటెన్సెస్లో ఏది కరెక్ట్ అంటున్నాడు? ది అబౌవ్ స్టేట్మెంట్స్ విచ్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్, బోత్ 1 and 2 కరెక్ట్, నన్ ఆఫ్ ది అబౌవ్, లేకపోతే నైదర్ 1 nor 2 కరెక్ట్, ఏదైనా ఇస్తాడు. దీంట్లో ఆన్సర్ బోత్ 1 and 2 కరెక్ట్, బోత్ 1 and 2 కరెక్ట్. ఇలా 2 స్టేట్మెంట్స్, నేను 2నే ఇచ్చాను. 3, 4 కూడా మనకి ఇస్తున్నాడు. మీరు హెచ్ఎండబ్ల్యూఎస్ చూశారు, అది 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏబిసి కరెక్టు, లేకపోతే బీసీడీ కరెక్టు, ఇట్లా ఇస్తున్నాడు. మోడల్ క్వశ్చన్స్ కూడా చేశాను కదా మీకు ఒక వీడియో ఆల్రెడీ. అదేవిధంగా మనం మోడల్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, థర్డ్ మోడల్కు ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. మ్యాచ్ ది ఫాలోయింగ్. వాడేమో రివరు లెంత్ లేదా జులాజికల్ పార్క్ ఆప్లిక్ డీర్ పార్క్ డిస్టిక్, వాడి ఇష్టం ఏమైనా ఇస్తాడు. కెనాలు డిస్టిక్, ప్రాజెక్టు డిస్టిక్, ప్రాజెక్టు స్టేటు, వాడి ఇష్టం ఏమని ఇస్తాడు. సో ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్లో నేను ఒక క్వశ్చన్ డిజైన్ చేశాను మనకు ఉపయోగపడే విధంగా. ఏవైతే క్వశ్చన్లు నేను ఇక్కడ ఇస్తున్నానో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జులాజికల్ పార్క్ డిస్టిక్, దేంట్లో కాకతీయ జులాజికల్ పార్క్. రెండవది ఎల్ఎండి డీర్ పార్క్, కేశవరాం డీర్ పార్క్, పిల్లలమర్రి డీర్ పార్క్. ఇక్కడేమో ఏబిసిడి, వరంగల్ అర్బన్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్. మ్యాచ్ ది ఫాలోయింగ్, మ్యాచ్ చేయాలి. సో దాంట్లో ఏ ఆప్షన్ 1A 2B 3C 4D, బి ఆప్షన్ 1A 2C 3B 4D, 1B 2C 3A 4D, అట్లా ఆప్షన్స్ ఇచ్చాం. ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏదంటే
ఏ అంటే కాకతీయ జులాజికల్ పార్కు వరంగల్ అర్బన్లో ఉంది, ఎల్ఎండి డీర్ పార్కు కరీంనగర్లో ఉంది, కేశవరాం డీర్ పార్కు పెద్దపల్లి జిల్లాలో ఉంది, పిల్లలమర్రి డీర్ పార్కు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. సో కరెక్ట్గా 1A 2B 3C 4D. ఓకే, సో ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి. అదేవిధంగా మనం చూస్తే చూడండి ఇక్కడ నెక్స్ట్ 4th క్వశ్చన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. అది వాడే ఇస్తాడు ఒక 4 సెంటెన్స్లు, మనం ఏం చేయవసరం లేదు. దాంట్లో ఏది కరెక్ట్ కాదో మనం ఐడెంటిఫై చేయాలి, ఏది తప్పో ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్లో చూస్తున్నాం, రేపు ఇస్తారు ఎగ్జామ్స్లో కూడా. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. దీంట్లో మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి స్కీమ్. షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి గురించి ఇచ్చిన వాటిలో ఏది ఇన్కరెక్ట్ అంటున్నాడు. టు ఎలిజిబుల్ దిస్ స్కీమ్ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ బి లెస్ దెన్ 2 lakhs. ఈ స్కీమ్ ప్రకారము లబ్ధి చేకూరాలంటే యాన్యువల్ ఇన్కమ్ అట బిలో 2 lakhs ఉండాలట, సంవత్సర ఆదాయం తల్లిదండ్రులకి. రెండోది 1,116 రూపీస్, 1,116 రూపాయలు ఆ యొక్క ఎవరైతే పెళ్లి కూతురున్నారో బ్రైడ్ వాళ్ళకి ఇస్తారనమాట పెళ్లి ఖర్చుల కోసం. అలాగే ఎస్టీ ఎస్సీ బీసీ అండ్ మైనారిటీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. అలాగే ఓసీ బిలో పావర్టీ లైన్ గర్ల్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. దీనిలో ఏది షాదీ ముబారక్ ఆర్ కళ్యాణ లక్ష్మి కింద వర్తించదు అంటే ఓసీ, అంటే ఓసీకి వర్తించదు. ఎస్టీకి ఎస్సీకి బీసీకి మైనారిటీస్కి కూడా ఈ షాదీ ముబారక్ లేదా కళ్యాణ లక్ష్మి వర్తిస్తుంది. ఓకే, ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ మళ్ళా స్టేట్మెంట్స్ ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ మిషన్ భగీరథి. అంటే కరెక్ట్ సెంటెన్సెస్, ఒకటేమో ఇన్కరెక్ట్ సెంటెన్స్, ఇంకోటేమో కరెక్ట్ సెంటెన్సెస్. చూడండి క్వశ్చన్ ఎలా మార్చేస్తున్నాడు అంటే ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి తప్పు ఇవ్వడం, ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఇవ్వడం. కరెక్ట్ సెంటెన్సెస్, ఇన్కరెక్ట్ సెంటెన్సెస్. అయితే ఇక్కడ ఇంకొక మోడల్ కూడా ఉంది, అదే ఇచ్చాను మీకు నేను ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ మిషన్ భగీరథి. మెయిన్ పర్పస్ ఈజ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఎవ్రీ విలేజెస్ అండ్ సిటీ హౌస్ హోల్డ్స్. అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ అంటారు, సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయడం ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్. ఈ ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్లో మన తెలంగాణ 100% సాధించిన రాష్ట్రం. నెంబర్ 1 మన తెలంగాణ, తర్వాత గోవా కూడా ఉంది. అలాగే ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ కంప్రెహెన్సివ్ సిద్దిపేట్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇన్ 1996. ఇది అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కె చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో కంప్రెహెన్సివ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టారు. దాని మోడలే ఈ మిషన్ భగీరథి అన్నమాట. అలాగే మూడోది ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 26 సెగ్మెంట్స్. ఈ మిషన్ భగీరథని 26 సెగ్మెంట్లుగా చేశారనమాట. ఇక డి ఏమో ఆల్ ది ఎబో. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే అన్నీ కరెక్టే, ఆల్ ది ఎబో. ఒకసారి ఈ డి స్టేట్మెంట్ తప్పు కూడా ఇవ్వచ్చు, లేదా కరెక్ట్ ఇవ్వచ్చు. కరెక్ట్ అంటున్నాడు కాబట్టి 3 తప్పిచ్చి ఒకటి కరెక్ట్ ఇస్తాడు. సో ఇక్కడ నేను ఆల్ ది ఎబో అని ఇచ్చాను, ఇలా కూడా ఇస్తాడు మీకు. సో అదేవిధంగా మనం చూస్తే ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే లెంతియెస్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, ఫార్మర్స్ ఇన్సూరెన్స్ కానీ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. లెంతియెస్ట్ సెంటెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఆ క్వశ్చన్ చదవడానికి చూడండి, క్వశ్చన్ చదవడానికి టైం కాస్త అయిపోతుంది అనమాట. అంటే టు కిల్ ది టైం. వాడు తెలుసు 1 minute ఉందని, ఎగ్జామ్ నాడు తెలియదు పేపర్ ఇచ్చేవాడికి, క్వశ్చన్కి 1 minute అని తెలుసు. మనకి ఇంతమంది డిస్కస్ చేసినట్టు సింగిల్ వర్డ్ క్వశ్చన్ 4 ఆప్షన్స్ అయితే ఈజీ, మనకి 40 సెకండ్స్లోనే క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ అలా కాదు కదా. చూడండి ఎన్ని చదవాలో. విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ దళిత బంధు. దళిత బంధు గురించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు.
ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఎస్సీ హౌస్ హోల్డ్స్ for establishment of suitable income generating economic support, one time capital assistance at rupees 10 lakhs per SC family for all SC eligible families. It is a income generating scheme as per their choice. సో ఇది ముఖ్యంగా మనకి క్వశ్చన్. మరి దీంట్లో ఆప్షన్ చూడండి, ఓన్లీ 1 and 2, ఓన్లీ 2 and 3, ఓన్లీ 1 and 3, ఆల్ ది అబోవ్ అంటే అన్ని 1, 2, 3 కరెక్ట్ అనమాట. సో ఇంత పెద్ద మనకి క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ చేయాలి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో రూపాయి వేసి ఎప్పటికెప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఈ జిఎస్ అనేది జనరల్ స్టడీస్ అనేది అంత ఈజీగా తీసుకోవద్దు. ఇట్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. మనకి ఉద్యోగం కావాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంసీక్యూ 6000 బుక్లో కూడా ఇలాంటి మోడలే నేను లాస్ట్లో ఇచ్చాను. ప్రతి సబ్జెక్ట్కి లాస్ట్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా పాత పేపర్లు కూడా నేను చేస్తున్నాను. ఆల్రెడీ వీడియోలో HMWS పేపర్ పార్ట్ 1 కూడా చేశాను. అదేవిధంగా నేను చెప్పేటప్పుడు కూడా ఈ యొక్క పర్పస్, మీరు డేటా మీద కంటే ఎక్కువ ఫోకస్ దేని మేము పెట్టాలి, ఆ స్కీమ్ యొక్క పర్పస్ మేము పెట్టాలి. కాబట్టి ముందుగానే మీ బ్రెయిన్లో ట్యూన్ చేసుకోవాలి, పేపర్ ఎలా వస్తుంది, ఇంత డెప్త్గా ఉంటుంది అని. ఆ తర్వాత ఈజీగా వస్తే హ్యాపీ, లేదు ఇదే టైప్లో వస్తే మనం భయపడం, మనం కాస్త మెరుగుగా మార్క్స్ అందరికంటే సాధించవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్. కాబట్టి మనకి వచ్చే క్వశ్చన్స్ ఈ విధంగా 5-6 రకాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇదివరకైతే ఒకటే క్వశ్చన్ 4 ఆన్సర్. ఇప్పుడు అదంతా మారిపోయింది. చూస్తారు కదా క్వశ్చన్ స్టైల్స్ ఎలా ఉన్నాయో. కొత్త వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు, అప్పుడే పాస్ అవుట్ అయిన వాళ్ళు, తెలియక ఏ కోచింగ్ సెంటర్ పెడితే ఆ కోచింగ్ సెంటర్ ఎంచుకొని వాళ్ళు మోసపోయి, డబ్బులు మోసపోయి, కాలాన్ని వృధా చేసుకొని మళ్ళీ ఇలాంటి టైం తిరిగి రాదు. కాబట్టి మనకి కాన్సెప్ట్ కావాలా, అదేవిధంగా క్వశ్చన్ స్టైల్ కూడా ఎలా వస్తుందో కావాలి. ఈ రూపాయిఎస్ అకాడమీ బోత్ కాన్సెప్ట్, ఆ క్వశ్చన్ స్టైల్ని క్లాస్ రూమ్లో, ఆన్లైన్లో అన్నీ చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి జూలై 6th కొత్త బ్యాచ్, జూలై 6th కొత్త బ్యాచ్ అమ్మ. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు రూపా నెంబర్ కాంటాక్ట్ కావచ్చు. జూలై 6th న్యూ బ్యాచ్. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్.